ఇండియన్స్ కి లాంగ్ టర్మ్ షెంజన్ వీసా వస్తుందా ఫర్ 5 ఇయర్స్? ఇప్పుడు నేను మీకు షెంజన్ వీసా ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. మోస్ట్ పీపుల్ కి వస్తున్న ఒక కామన్ డౌట్స్ అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సౌమ్య సౌదా. ఈ రోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ముందుగా ఈ ఛానల్ గురించి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. నా పేరు సౌమ్య, నేను లండన్ లో ఉంటానండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. బట్ నాకు ట్రావెలింగ్ అంటే ప్యాషన్ అండి. నేను చాలా కంట్రీస్ విజిట్ చేయాలనేసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ప్యాషన్ తోటే నేను ఇప్పటిదాకా అరౌండ్ 30 కంట్రీస్ విజిట్ చేశాను అనమాట. సో అయితే ఈ కంట్రీస్ అన్ని విజిట్ చేసినప్పుడు అక్కడి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి అందరికి తెలియజేయాలి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను ట్రావెల్ బ్లాగ్స్ తో పాటు యూకేకి సంబంధించిన లాట్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తుంటానండి. లైక్ యూకే వీసా ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ వీసా, వర్క్ వీసా, ఇంకా బీఆర్పీ రిలేటెడ్, తర్వాత యూకే మీరు ఫస్ట్ టైం వస్తుంటే మీకు తెలుసుకోవాల్సిన విషయాలు లైక్ హెల్త్ సిస్టమ్ గురించి కానీ, ఇక్కడ కౌన్సిల్ ట్యాక్స్ అలాంటి బిల్స్ గురించి కానీ, తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ గురించి కానీ, రెంటింగ్ ప్రాపర్టీస్, బయింగ్ ప్రాపర్టీస్, ఇలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి యూకేకి సంబంధించి. ఇంకా జనరల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఇంకా కుకింగ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో కాబట్టి మీకు కనుక ఛానల్ ఇంట్రెస్టింగ్ ఉన్నట్టయితే డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ ఫర్దర్ డిలే మనము ఈ రోజు వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. అసలు మీరు ట్రావెల్ చేయాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ గా కావాల్సింది ఏంటి? వీసా, రైట్? సో ఈ వీసా, టూరిస్ట్ వీసా ఎలా తెచ్చుకోవాలి ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ కి అనే దాని గురించి మెయిన్ గా ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమవుతుంది అనమాట. What is Schengen visa? సో గైస్, ముందుగా మనము షెంజన్ వీసా అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇప్పుడు యూరోప్ లో ఉన్న చాలా కంట్రీస్ కి మనకు ట్రావెల్ చేయాలని ఉంటుంది కదా, లైక్ మనకు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇలా చాలా కంట్రీస్ కి వెళ్ళాలని ఉంటుంది. సో ఈ కంట్రీస్ కి వెళ్ళాలంటే మనకు ఒక టూరిస్ట్ వీసా కావాలి. సో అదే షెంజన్ వీసా అనమాట. అయితే యూరోప్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్ లో మోస్ట్ కంట్రీస్ వచ్చేసి ఒక షెంజన్ అగ్రిమెంట్ అనే దాన్ని చేసుకున్నాయి అనమాట. ఈ అగ్రిమెంట్ 1985 లో లక్సెంబర్గ్ లో ఉన్న షెంజన్ అనే టౌన్ లో జరిగింది. అందుకే దీనికి షెంజన్ వీసా అని పేరు పెట్టారనమాట. సో అయితే ఈ షెంజన్ అగ్రిమెంట్ లో భాగమైనవి ఇప్పుడు టోటలీ 29 కంట్రీస్ ఉన్నాయండి. సో 27 కంట్రీస్ ఉండేవి మార్చి 2024 ఎండ్ వరకు. సో బట్ మార్చి 31, 2024 నుంచి మనకు బల్గేరియా అండ్ రుమేనియా కంట్రీస్ కూడా ఈ షెంజన్ జోన్ లోకి యాడ్ అయ్యాయి అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనకు 29 కంట్రీస్ టోటల్ గా ఉన్నాయి. సో ఒక్క షెంజన్ వీసా అప్లై చేసుకుంటే మనము ఈ 29 కంట్రీస్ లో ఏ కంట్రీ అయినా కూడా మనము విజిట్ చేయొచ్చు. సో అయితే యూరోపియన్ యూనియన్ లో ఉన్న అన్ని కంట్రీస్ షెంజన్ కంట్రీస్ లో ఉన్నాయా అని అంటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ సైప్రస్, ఐర్లాండ్, ఈ 2 కంట్రీస్ మాత్రము యూరోపియన్ యూనియన్ లో ఉన్నాయి, కానీ అవి షెంజన్ జోన్ లో లేవన్నమాట. అలాగే షెంజన్ జోన్ లో ఉన్న కంట్రీస్ కొన్ని కూడా యూరోపియన్ యూనియన్ లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నార్వే, స్విట్జర్లాండ్, ఇంకా ఐస్లాండ్, లిechtenstein, ఈ 4 కంట్రీస్ వచ్చేసి షెంజన్ ఏరియాలో ఉన్నాయి, కాకపోతే అవి యూరోపియన్ యూనియన్ నుంచి లేవన్నమాట. కాబట్టి మనకు షెంజన్ కంట్రీస్ ఏవి అనేది క్లియర్ గా తెలియాలన్నమాట. మనము షెంజన్ జోన్ లో ఏ కంట్రీస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ షెంజన్ వీసా తీసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా? సో గైస్, ఇప్పుడు నేను మీకు షెంజన్ వీసా ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. షెంజన్ వీసా అప్లై చేసేటప్పుడు ఇందులో 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఒకటి టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అండ్ టైప్ డి. వీటిలో మనం అప్లై చేసుకోవాల్సింది ఏ టైప్ అనే దాని గురించి మీకు డౌట్ రావచ్చు. ఏ టైప్ అనేది మెయిన్లీ డిపెండ్స్ ఆన్ మీరు మీ పర్పస్ ఆఫ్ ట్రావెల్ ఏంటి అనే దాన్ని బట్టి. అయితే మీరు టూరిజం కోసం వెళ్తున్నట్టయితే దాన్ని షార్ట్ స్టే షెంజన్ వీసా అంటారు. దాని వ్యాలిడిటీ ఓన్లీ 90 డేస్ వరకు ఉంటుందండి ఇన్ 180 డేస్ పీరియడ్. కాబట్టి మీరు జస్ట్ టూరిజం కోసం జస్ట్ చూసి రావడానికి వెళ్ళాలి అనుకుంటే దానికి మీరు టైప్ సి షెంజన్ వీసా అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ టైప్ ఏ వీసా ఏంటి అని అంటే ఇది మెయిన్లీ ట్రాన్సిట్ వీసా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కదా సమ్ అదర్ కంట్రీలో. సో అలా మీరు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం కనుక షెంజన్ కంట్రీలో ల్యాండ్ అయితే అప్పుడు మీకు ట్రాన్సిట్ వీసా కావాల్సి వస్తుంది. సో అది టైప్ ఏ. నెక్స్ట్ టైప్ బి వచ్చేసి మీకు వెరీ షార్ట్ టర్మ్, లైక్ జస్ట్ ఒక 5 days కి వీసా కావాలి అలా అన్నప్పుడు టైప్ బి అంటారు. కానీ ఇప్పుడైతే ఆ టైప్ బిని కూడా టైప్ సిలో కలిపేశారు, కాబట్టి టైప్ బి గురించి మీరు వరి అవసరం లేదు. మీరు జస్ట్ టైప్ సి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ టైప్ డి వచ్చేసి లాంగ్ టర్మ్ షెంజన్ వీసా అనమాట. అంటే మీరు ఇలా వర్కింగ్ కి కానీ, అక్కడ స్టడీయింగ్ కి కానీ, ఇంకా అక్కడే సెటిల్ అవ్వడానికి అలాంటి వాటి కోసం మీరు వెళ్ళాలి అని అనుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ షెంజన్ వీసా అంటారు. అది టైప్ డి కిందకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ వీడియో ఫోకస్ వచ్చేసి ఓన్లీ టూరిజం కి షార్ట్ టర్మ్ ట్రావెల్ వీసా అనమాట, అది టైప్ సి. ఓకే.
సో ఈ వీసాని ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి మనము ఇక్కడ ఫర్దర్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోని చూస్తూనే ఉండండి. ఈ షెంజన్ వీసా అప్లై చేసుకునేటప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో మోస్ట్ పీపుల్ కి వస్తున్న ఒక కామన్ డౌట్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇప్పటిదాకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో ఇప్పుడు మనము ఈ షెంజన్ వీసా వ్యాలిడిటీ పీరియడ్ గురించి తెలుసుకుందామండి. సో ఇందులో మనం అప్లై చేసేటప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఈ టైప్ సి షెంజన్ వీసాలో. సో అదేంటంటే ఒకటి సింగిల్ ఎంట్రీ, ఇంకోటి డ్యూయల్ ఎంట్రీ, ఇంకోటి మల్టిపుల్ ఎంట్రీ అనమాట. సింగిల్ ఎంట్రీ అంటే ఏంటి అని అంటే మనం ఒకసారి షెంజన్ కంట్రీకి మనం ట్రావెల్ చేస్తే, ఒకసారి ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అది సింగిల్ ఎంట్రీ, అక్కడితో అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలి అని అంటే మనం ఇంకొకసారి మళ్ళీ షెంజన్ వీసా అప్లై చేసుకోవాలి. ఓకే. సో డబుల్ ఎంట్రీ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఒక్కసారి మనం షెంజన్ కంట్రీకి వెళ్ళి షెంజన్ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఇంకొక ట్రిప్ వేసుకోవచ్చు షెంజన్ కంట్రీకి. అది సేమ్ కంట్రీ అయి ఉండొచ్చు, అనదర్ షెంజన్ కంట్రీ అయినా కూడా అయి ఉండొచ్చు. సో ఆ సెకండ్ టైం ట్రిప్ లో మనం షెంజన్ కంట్రీ విజిట్ చేసి మళ్ళీ ఆ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం వెళ్ళాలి అని అంటే మనకు కుదరదు, మళ్ళీ మనం ఇంకొక వీసా అప్లై చేసుకోవాలి. అయితే మీకు కనుక మల్టీ ఎంట్రీ కనుక వీసా వచ్చింది అని అంటే దెన్ మీరు వ్యాలిడిటీ పీరియడ్ లో ఎన్నిసార్లు అయినా కూడా షెంజన్ కంట్రీస్ కి ట్రావెల్ చేయొచ్చు. సో యూజువల్ గా మనము ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఎక్కువ లాంగ్ వ్యాలిడిటీ రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ట్రిప్ కనుక 10 days అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు జస్ట్ 10 days కే వ్యాలిడిటీ కూడా రావచ్చు. ఒక్కోసారి లక్కీ అయితే మీకు 1 month, 2 months, 3 months ఆర్ 6 months వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అది చాలా తక్కువ అనమాట. యూజువల్ గా మేబీ 3 months దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు. అది సింగిల్ ఎంట్రీ కావచ్చు, మల్టిపుల్ ఎంట్రీ కూడా కావచ్చు. అది డిపెండ్స్ అనమాట, ఆ ఎంబసీని బట్టి ఉంటుంది. ఓకే. సో మీరు కనుక సెకండ్ టైం అప్లై చేసినప్పుడు వాళ్ళు మీ హిస్టరీ చూస్తారు అనమాట. లైక్ మీరు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు వీసా మీరు వెళ్ళేసి వచ్చారా లీగల్ గా, అంటే ఓవర్ స్టే చేయకుండా ప్రాపర్ గా వెళ్ళేసి వచ్చుంటే దెన్ మీకు సెకండ్ టైం కొంచెం లాంగర్ డ్యూరేషన్ కి వ్యాలిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మేబీ ఫస్ట్ టైం ఒకవేళ 3 months వచ్చింటే సెకండ్ టైం 6 months వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే 1 year వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఒక్కొక్కసారి జస్ట్ 3 months కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో మనం సెకండ్ టైం అప్లై చేసినంత మాత్రాన లాంగ్ డ్యూరేషన్ కి వ్యాలిడిటీ వస్తుందని గ్యారంటీ ఏమీ లేదనమాట. సో ఇది ప్రాసెస్. సో మీరు ఎప్పుడు షెంజన్ కంట్రీకి అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు వీసా అయితే ఉండాల్సిందే. Here is the good news. అయితే ఇప్పుడు మనకు ఇండియన్స్ కున్న గుడ్ న్యూస్ ఏంటి, ఇప్పుడు కొత్తగా ఒక గుడ్ న్యూస్ ఏంటి అనే దాని గురించి చెప్తాను అన్నాను కదా. అదేంటి అని అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకు April 18, 2024 నుంచి ఒక న్యూ రూల్ వచ్చిందండి. అంటే దీన్ని క్యాస్కేడ్ రెజైమ్ అంటారు అనమాట. అదేంటి అని అంటే మన యూరోపియన్ యూనియన్ తోటి ఇండియా ఫారిన్ రిలేషన్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మైగ్రేషన్ అన్నమాట. సో దానికోసం అనేసి వీళ్ళు ఒక క్యాస్కేడ్ రిజైమ్ అని పెట్టారు. దానివల్ల ఏంటి అని అంటే మనము లాంగ్ టర్మ్ షెంజన్ వీసాని అప్లై చేసుకోవచ్చు అనమాట ఫర్ ట్రావెల్ పర్పస్. అది ఎలా అంటారా, సో మీరు షెంజన్ వీసా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ టైమే అప్లై చేసుకుంటే మీకు 5 years కి వ్యాలిడిటీ వస్తుందా అంటే రాదు. సో అది ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం మీరు షెంజన్ వీసా అప్లై చేశారనుకోండి, మీకు లెట్స్ సే ఒక 3 months వ్యాలిడిటీ వచ్చింది అనుకుందాము. అది సింగిల్ ఎంట్రీ కావచ్చు ఆర్ మల్టిపుల్ ఎంట్రీ అయినా కావచ్చు. సో ఆ ఫస్ట్ టైం వీసా వచ్చినప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకుని ఒక ట్రిప్ వెళ్ళేసి వచ్చేసారు. ఓకే. తర్వాత సెకండ్ టైం మళ్ళీ మీరు వెళ్ళాలనుకున్నాడు, మళ్ళీ మీరు షెంజన్ వీసా అప్లై చేసుకోవాలి. అప్పుడు లెట్స్ సే మీకు ఒక 6 months 1 year వ్యాలిడిటీ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు కూడా మీరు షెంజన్ కంట్రీకి ట్రావెల్ చేసి ఓవర్ స్టే చేయకుండా మాక్సిమం అంటే ఎన్ని 180 days పీరియడ్ లో 90 days ఉండొచ్చు కదా. సో ఆ రూల్ వైలేట్ చేయకుండా మీరు లీగల్ గా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు అనుకోండి, మళ్ళీ మీకు థర్డ్ టైం అప్లై చేసుకోవడానికి మీకు మళ్ళీ షెంజన్ వీసా కావాలంటే మీరు థర్డ్ టైం అప్లై చేసుకునేటప్పుడు మీకు మీకు ఇప్పుడు 2 years వరకు వీసా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంతకు ముందు అయితే అలా థర్డ్ టైం అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు 2 years వీసా అలా వచ్చేది కాదు. ఇప్పుడు ఈ క్యాస్కేడ్ రెజైమ్ వల్ల ఏమైంది అని అంటే మీకు థర్డ్ అటెంప్ట్ లో మీకు 2 years వీసా ఇస్తారు. అయితే మీకు ఈ ఫస్ట్ 2 వీసాలు ఏవైతే వచ్చాయో షెంజన్ వీసాలు అవి లాస్ట్ 3 years లో మాత్రమే ఉండాలి. అంటే ఇవాళ మీరు అప్లై చేస్తుంటే ఇన్ ది లాస్ట్ 3 years లో 2 times మీకు షెంజన్ వీసా వచ్చి ఉండాలి. ఆ 2 times కూడా మీరు దాన్ని లీగల్ గా యూటిలైజ్ చేసుకుని ఉండాలి. అంటే ఓవర్ స్టే చేయకుండా మీరు అనుకున్న కంట్రీస్ కి కరెక్ట్ గా ట్రావెల్ చేసి వచ్చేసి ఉంటే, ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఏమీ లేకుంటే దెన్ మీకు థర్డ్ అటెంప్ట్ లో ఇప్పుడు 2 years వీసా ఇస్తారు. ఓకే. అయితే మీరు ఈ 2 years వీసా కూడా మీరు లీగల్ గా యూజ్ చేసుకుని ట్రిప్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఈ 2 years వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అంటే 4th టైం మీరు వీసా అప్లై చేసుకునేటప్పుడు మీకు డైరెక్ట్ గా 5 years వీసా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే లాస్ట్ 3 years లో
మీకు కనుక 2 year వీసా వ్యాలిడిటీ ఉన్న స్టాంపింగ్ అయి ఉంటే దెన్ 4th attempt లో డైరెక్ట్ గా మీకు 5 years వీసా ఇస్తారనమాట. సో ఇదండి మనకు గుడ్ న్యూస్. అయితే జనరల్ గా ఇండియన్స్ మనము ట్రావెల్ చేసేటప్పుడు అన్నిసార్లు ట్రావెల్ చేస్తామా అంటే చేయకపోవచ్చు. మోస్ట్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కి అయితే ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కొన్ని కంట్రీస్ చూసి వచ్చేస్తాము, సెకండ్ టైం కొన్ని చూస్తాము, థర్డ్ టైం ఇంకా 2 years వ్యాలిడిటీ వచ్చిందంటే అప్పుడు కూడా కొన్ని కంట్రీస్ చూస్తాము. ఇంకా 4th టైం మళ్ళీ అప్లై చేసుకుని 5 years వీసా వచ్చే టైంకి మనకు ఆల్రెడీ చాలా కంట్రీస్ చూసే ఉంటాం కాబట్టి అన్లెస్ మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అయితే తప్ప అంత అవసరం ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ రియలీ గుడ్ న్యూస్. బికాస్ ఒకవేళ బాగా ట్రావెల్ ఎంతూజియాస్టిక్ అయి ఉండి వాళ్ళు చాలా మీరు ట్రావెల్ చేస్తా అనుకుంటే మీకు డెఫినెట్ గా ఈ పాయింట్ యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే చాలా మంది 5 years వీసాని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చా ఫస్ట్ టైం అని అనుకుంటున్నారు. అది కాదు, మీకు 4th టైం మాత్రమే ఈ 5 years వ్యాలిడిటీ వీసా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ స్టే గురించి మాట్లాడుకుందామండి. సో మీకు యూజువల్ గా స్టార్టింగ్ ఫస్ట్ టైం వీసా అప్లై చేసుకున్నప్పుడు మాక్సిమం మీకు 3 months 6 months ఆర్ 1 year మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది విత్ మల్టిపుల్ ఎంట్రీ లక్కీ అయితే. సో మీరు ఎన్ని రోజులు స్టే చేయొచ్చు అని అంటే మాక్సిమం 90 days వరకు మాత్రమే అనమాట ఈ షెంజన్ వీసా తోటి. అయితే మీకు కనుక లాంగ్ టర్మ్ వీసా లైక్ 2 years కానీ 5 years కానీ వచ్చింది అనుకోండి, ఎంటైర్ 2 years లో ఆర్ ఎంటైర్ 5 years లో ఓన్లీ 90 days స్టే చేయొచ్చా అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో దాని గురించి నేను మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను. సో ఒకవేళ మీకు కనుక 2 years వీసా వచ్చింది అనుకోండి, మొత్తం 2 years లో ఓన్లీ 90 days స్టే చేయడం కాదు, మీరు ఎనీ డే తీసుకుంటే ఆ డే నుంచి ఇమ్మీడియట్ 180 days లో మాక్సిమం 90 days కంటే ఎక్కువ స్టే చేసి ఉండకూడదు. బట్ ఆ 180 days కంటే ముందు మీరు ఇంకొక ట్రిప్ వేసుకుని అందులో మీరు కనుక షెంజన్ ఏరియాకి వెళ్ళొచ్చుంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఓవరాల్ గా 2 year డ్యూరేషన్ లో మీరు మోర్ దెన్ 90 days కూడా ఉండుండొచ్చు. బట్ ఇట్ షుడ్ నాట్ బి విత్ ఇన్ ఎనీ సింగిల్ 6 months పీరియడ్ అనమాట. సో అది మీరు చూసుకోవాలి. ఓకే, సేమ్ రూల్ అప్లైస్ ఫర్ ఈవెన్ 5 years. 5 years లో కూడా మీరు మొత్తం 5 years కి ఓన్లీ 90 days స్టేనా అంటే కాదు, ఎనీ 180 degrees విండో తీసుకుంటే ఆ విండోలో మీరు 90 days మాత్రమే స్టే చేసి ఉండాలి అంతే. సో లేకపోతే మొత్తం 5 years కి మీరు ఓన్లీ 90 days స్టే చేయొచ్చు అనుకుంటే దెన్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ఏ లాంగ్ టర్మ్ వీసా అండి ఫర్ 5 years. కాబట్టి ఇది చిన్న క్లారిఫికేషన్ అనమాట మీకు. సో గైస్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అందరికీ డెఫినెట్ గా ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. మీ ఫేవరెట్ కంట్రీ ఏదో షెంజన్ కంట్రీస్ లో నాకు ఇక్కడ కమెంట్ లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మీకు వీసా అప్లై చేసుకోవాలి అని అంటే ఏ ఎంబసీకి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి డౌట్ ఉండొచ్చు. సో దాని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రిప్ 10 days అనుకుందాము. అందులో లెట్స్ సే 5 days మీరు ఫ్రాన్స్ లో ఉంటున్నారు, ఇంకొక 2 days జర్మనీలో ఉంటున్నారు, ఇంకొక 3 days ఇటలీలో ఉంటున్నారు అనుకోండి. సో ఇది మీ ప్లాన్ అనమాట. సో అయితే ఈ కేసులో మీరు ఏ ఎంబసీకి అప్లై చేసుకోవాలి వీసా అంటే ఫ్రెంచ్ ఎంబసీకి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీరు లాంగెస్ట్ డ్యూరేషన్ మీ ట్రిప్ లో ఫ్రాన్స్ లో స్పెండ్ చేస్తున్నారు 5 days అంటే 50% ఆఫ్ యువర్ ట్రిప్ ఫ్రాన్స్ లో ఉంటున్నారు కాబట్టి మీరు ఆ కంట్రీ ఎంబసీని చూస్ చేసుకోవాలి. ఓకే, సో సమ్ టైమ్స్ మీరు ఒకవేళ 2 countries వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 5 days ఇన్ ఫ్రాన్స్ 5 days ఇన్ జర్మనీ అనుకోండి, అప్పుడు 2 countries కి సేమ్ నంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. అలాంటి టైంలో మీరు ఫస్ట్ ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీ ఎంబసీకి అప్లై చేసుకోవాలి. లెట్స్ సే మీరు ఫస్ట్ జర్మనీకి వెళ్ళేసి 5 days ఉండి తర్వాత ఫ్రాన్స్ కి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు జర్మనీ ఎంబసీకి అప్లై చేసుకోండి. లేదు ఫస్ట్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ షెంజన్ ఏరియాకి ఫ్రాన్స్ అయితే దెన్ ఫ్రాన్స్ ఎంబసీకి అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు లెట్స్ సే మీరు జర్మనీకి వెళ్తున్నారు, ఫస్ట్ 2 days స్పెండ్ చేస్తున్నారు, దాని తర్వాత జర్మనీ నుంచి మీరు ఫ్రాన్స్ కి వస్తున్నారు ఫర్ 5 days, దాని తర్వాత మీరు ఇటలీకి వెళ్తున్నారు 3 days అనుకుందాం. సో ఈ కేసులో మీరు స్టార్టింగ్ జర్మనీలో ఎంటర్ అవుతున్నారు షెంజన్ ఏరియాకి, కాకపోతే మీరు ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఫ్రాన్స్ లో స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ ఇన్ దిస్ కేస్ మీరు జర్మనీలో ఫస్ట్ ఎంటర్ అయినా కానీ ఫ్రాన్స్ లో లాంగెస్ట్ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మీరు స్టిల్ ఫ్రాన్స్ ఎంబసీకి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు ఏ కంట్రీస్ కి వెళ్తున్నారో ఎక్కడెక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఏ ఎంబసీకి వీసా అప్లై చేసుకోవాలి అని డిపెండ్ అవుతుంది అనమాట. సో ఈ షెంజన్ వీసా అప్లికేషన్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు వీసా అప్లై చేసుకునేటప్పుడు ఎన్ని రోజుల ముందు ఈ షెంజన్ వీసా అప్లై చేసుకోవాలి అని మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద షెంజన్ కంట్రీస్ కి వీసా రావడానికి 15 working days పడుతుంది అని చెప్తారు. అయితే చాలా సార్లు మనకు ఒక 1 week లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే అది గ్యారంటీడ్ కాదు. 15 working days పెట్టుకోవడం ఇంపార్టెంట్.
అయితే మీరు ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఒక 2-3 మంత్స్ ముందే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం అనమాట. దీస్ డేస్ అందరూ ట్రావెల్ చేస్తున్నారు. మనకు అసలు వీసా అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. మీకు అపాయింట్మెంట్ దొరికితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే 15 వర్కింగ్ డేస్ లో మీకు మోస్ట్లీ వచ్చేస్తుంది వీసా. కాకపోతే మీకు ఒకవేళ వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదు, కానీ మీ ట్రిప్ ఏమో మీరు ఒక 1 మంత్ లో వెళ్ళాలనుకుంటున్నారు, మీకు అపాయింట్మెంట్స్ అయితే దొరకట్లేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే నేను దానికి కూడా మీకు ఒక సొల్యూషన్ చెప్తానండి. యూజువల్ గా మీకు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కానీ, అంటే షెంజన్ కంట్రీస్ కి కొంతమంది ఏజెంట్స్ ఉంటారనమాట ఆ వీసా ప్రాసెస్ చేయడానికి. యూజువల్ గా అయితే మీకు వీసా ప్రాసెస్ చేసుకోవడానికి మనం సెల్ఫ్ అయినా చేసుకోవచ్చు. ఇలా వీడియోస్ చూసి ఆన్లైన్ లో వెళ్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్ గా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏం కావాలి ఇదంతా కూడా ఉంటుంది అనమాట. సో మీరు సెల్ఫ్ గా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం సెల్ఫ్ గా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మనకు అపాయింట్మెంట్స్ చాలా సార్లు దొరకకపోవచ్చు అనమాట. నాకు ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఒక ఫ్యూ టైమ్స్ నేను ఆల్రెడీ ఒక ఏజెంట్ ద్వారా అప్లికేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. మెయిన్ రీజన్ బీయింగ్ అపాయింట్మెంట్స్ సొంతంగా అయితే మనకు పర్సనల్ గా మనం లాగిన్ అయితే మనకు దొరకట్లేదు. ఈ ఏజెంట్స్ దగ్గర ఏంటంటే ఒక ప్రీమియం అపాయింట్మెంట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎక్స్ట్రా చార్జ్ చేసి మనకు వీసా అపాయింట్మెంట్ స్లాట్ ఇస్తారు. ఇంకా తర్వాత మన వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో కూడా మనకు అసిస్టెన్స్ ఇస్తారు. ఓకే, సో మీకు కనుక త్వరగా కావాలి వీసా, వెంటనే మనకు అపాయింట్మెంట్ దొరకాలి అని అనుకుంటే ఈ ఏజెన్సీని కన్సల్ట్ అవ్వచ్చు. అయితే అన్ని ఏజెన్సీస్ కూడా జెన్యున్ గా ఉండకపోవచ్చు. నేనైతే పర్సనల్ గా ఒక ఏజెన్సీని ట్రై చేశాను, ఒక 2 times ట్రై చేశాను. నాకైతే అపాయింట్మెంట్ తొందరగా దొరికింది అనమాట వాళ్ళ ద్వారా వెళ్ళడం వల్ల. సో మీకు కనుక ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాను. అయితే ఇది పెయిడ్ ప్రమోషన్ ఏమి కాదండి, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అని అంటే షేర్ చేస్తాను. నాకు కమెంట్ చేస్తే చెప్తాను అనమాట. ఓకే, ఇంకా ఈ వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్ గా 70 pounds అండి. అంటే యూరోస్ లో అయితే 80 euros, పౌండ్స్ లో అయితే 70 pounds. మీరు ఇండియా నుంచి అప్లై చేసుకున్నట్టయితే ఇట్స్ రఫ్లీ అరౌండ్ 7,200 రూపీస్ అవుతుంది అనమాట. సో ఈ వీసా ఫీ కట్టేస్తే మీకు సరిపోతుంది. అయితే మీరు ఏజెంట్ తో వెళ్ళేటైతే ఏజెంట్ ఫీ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు రఫ్ ఐడియా కోసం చెప్తున్నాను, రఫ్లీ అరౌండ్ 20,000 రూపీస్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో దాంతో పాటు మళ్ళీ మీకు విఎఫ్ఎస్ ఫీజ్ కూడా అరౌండ్ 3,000 రూపీస్ వరకు ఉంటుంది. సో మీరు కనుక ట్రిప్ ని కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఒక ఫ్యూ మంత్స్ ముందు, దెన్ మీకు ఈ వీసా ఏజెంట్ ఫీ అంతా లేకుండా జస్ట్ ఈ 70 pounds వీసా ఫీ ప్లస్ విఎఫ్ఎస్ ఫీ అరౌండ్ 30 pounds అలా ఉంటుంది. సో ఒక 100 pounds లో మీకు మొత్తం మీ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. సో మీరు ఈ వీసా అప్లై చేసుకోవాలని అంటే ఈచ్ కంట్రీ కూడా ఒక ఎంబసీ ఉంటుందండి. ఆ ఎంబసీ లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో లింక్స్ ఇస్తాను, తర్వాత డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ మీకు పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ డీటెయిల్స్ చూసుకుంటే ఆ ఎంబసీ లింక్ కి వెళ్ళేసి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకొని అక్కడ కొన్నిటికి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేయడం ఉంటుంది, కొన్నిటికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్ గా ఎంబసీకి వెళ్ళి సబ్మిట్ చేయడం, ఇలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కోలా ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఎంబసీ లింక్ కి వెళ్తే మీకు అన్ని తెలుస్తాయి. సో కాబట్టి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇస్తున్నాను, ఆ డీటెయిల్స్ అన్ని చూడండి. అయితే ఇండియాలో అన్ని షెంజన్ కంట్రీస్ కి ఎంబసీ లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లిక్టెన్స్టైన్ అనే కంట్రీ ఉంది కదా, ఆ కంట్రీకి ఎంబసీ లేదు ఇండియాలో. సో దాని రిప్రజెంటింగ్ కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్ అనమాట. సో మీరు స్విట్జర్లాండ్ ఎంబసీ నుంచి ఆ కంట్రీకి వీసా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ షెంజన్ వీసా అప్లై చేసుకోవడానికి ఎంత ముందు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తానండి. సో లెట్స్ సే మీరు కనుక ఆగస్ట్ లో మీరు మీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి. సో దానికి 3 months ముందు మాత్రమే మీరు వీసా అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు, అంతకంటే ముందు చేయలేరు అనమాట. సో మీరు ఈ షెంజన్ వీసా అప్లై చేసుకోవడానికి ఏ కంట్రీ నుంచి అప్లై చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో యూజువల్ గా షెంజన్ వీసా అనేది మీరు మీ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయ్యండి, ఇండియాలో రెసిడెంట్ అయినా అనుకోండి, అప్పుడు మీరు ఇండియా నుంచే వీసా అప్లై చేసుకోవాలి షెంజన్ వీసా. అదే మీరు యూకేలో ఉంటున్నారు అనుకోండి, అంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ బట్ స్టిల్ యూకేలో ఉంటున్నారు, లైక్ స్టడీ కోసము లేకపోతే వర్క్ పర్మిట్ మీద వచ్చారు, అప్పుడు మీరు స్టిల్ యూకే నుంచి వీసా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు వ్యాలిడ్ రెసిడెన్సీ పర్మిట్ ఉంది కాబట్టి యూకేలో. ఓకే, కొంతమందికి ఒక మెయిన్ డౌట్ వస్తుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పేరెంట్స్ ఎవరైనా ఈ షెంజన్ కంట్రీస్ కి టూర్ తీసుకెళ్లాలనుకోండి, అలా కనుక ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మీరు యూకేకి టూరిస్ట్ వీసా అప్లై చేసుకుని ఉంటారు, కానీ వాళ్ళకి మళ్ళీ షెంజన్ వీసా యూకే నుంచి అప్లై చేయొచ్చా లేకపోతే ఇండియా నుంచి అప్లై చేయాలా అని డౌట్ వస్తుంటుంది కదా.
సో దానికి ఆన్సర్ ఏంటి అని అంటే మీ పేరెంట్స్ రెసిడెన్స్ ఇన్ ఇండియా కాబట్టి వాళ్లకు షెంజన్ వీసా కూడా మీరు ఇండియాలోనే అప్లై చేయించాలి. నేను కూడా మా పేరెంట్స్ కి షెంజన్ వీసా అప్లై చేశానండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏం చేశానంటే యూకేకి ఫస్ట్ నేను వాళ్ళకి విజిటర్ వీసా అప్లై చేసుకున్నాను ఇండియా నుంచి. ఆ విజిటర్ వీసా వచ్చిన తర్వాత నేను సెపరేట్ గా ఇంకొక షెంజన్ వీసా అప్లై చేశాను వాళ్ళ కోసము. అది కూడా ఇండియా నుంచి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ వాళ్ళు యూకేకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు షెంజన్ వీసా అప్లై చేసుకోలేరు. బికాస్ వాళ్ళ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఈస్ స్టిల్ ఇండియా కాబట్టి. ఓకే, సో అలా నేను ఇండియాలోని షెంజన్ వీసా కూడా అప్లై చేయించి తర్వాత నేను వాళ్ళకి యూకే టికెట్స్ బుక్ చేశాను అనమాట. సో వాళ్ళు యూకేకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము షెంజన్ వీసా ఉంది కాబట్టి యూరోప్ ట్రిప్ వెళ్ళాం అనమాట. అది మేము ఆల్మోస్ట్ 2 weeks ట్రిప్ అండి. ఆల్మోస్ట్ 10 countries కవర్ చేసాము ఆ 2 weeks లో. చాలా హ్యాపీ ఫీల్ అనమాట మా పేరెంట్స్. అంటే అసలు అనుకోలేదన్నమాట వాళ్ళు ఇలా అంటే యూరోప్ లో ఇన్ని కంట్రీస్ తిరుగుతాం అనేసి. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. అండ్ ఎస్పెషలీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి నేను వాళ్ళని స్విట్జర్లాండ్ తీసుకెళ్లాను అనమాట సెలబ్రేట్ చేసుకోవడానికి మౌంట్ టిట్లిస్ మీద. సో దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు కూడా ఇలాంటి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఇలాంటి నాకు షేర్ చేయండి కామెంట్ లో. ఓకే, సో గైస్ మీకు ఇప్పుడు షెంజన్ వీసా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చెప్తానండి. సో ముందుగా మీకు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కావాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే మీరు ఏ కంట్రీ ఎంబసీకి అయితే అప్లై చేసుకుంటున్నారో వీసా ఆ కంట్రీ ఎంబసీ యొక్క వెబ్సైట్కి వెళ్ళండి. ఆ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ఆ లింక్స్ చూసుకుని ఆ కంట్రీ ఎంబసీ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకుని తీసుకెళ్లాలన్నమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు మీ పాస్పోర్ట్ లేకపోతే వ్యాలిడ్ ట్రావెల్ డాక్యుమెంట్ ఉండాలి. సో ఆ ట్రావెల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మీ బీఆర్పీ కావచ్చు లేకపోతే పాస్పోర్ట్ కావచ్చు. సో అది మినిమం 3 months వ్యాలిడిటీ ఉండాలన్నమాట ఆఫ్టర్ యువర్ ట్రావెల్ డేట్ ఎండ్. అంటే మీరు ఏ డేట్ కి అయితే ట్రావెల్ మీరు ఫినిష్ అవుతుందో షెంజన్ ఏరియాకి, సో దాని తర్వాత కూడా మీ పాస్పోర్ట్ ఇంకా 3 months కి వ్యాలిడ్ ఉండాలి. ఓకే, దాని తర్వాత ఇంకా ఈ పాస్పోర్ట్ కూడా లాస్ట్ 10 years లో మాత్రమే ఇష్యూ చేసి ఉండాలన్నమాట. అంతకంటే ఓల్డ్ పాస్పోర్ట్ అయితే అవి కన్సిడర్ చేయరు. ఇంకా మీ పాస్పోర్ట్ లో 2 empty pages కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే మీరు ట్రావెల్ చేసినప్పుడు స్టాంప్ చేయడానికి మీకు empty pages కావాలి కదా. సో మినిమం 2 empty pages ఉండేలాగా చూసుకోండి. ఇంకా మీరు యూకే నుంచి అప్లై చేస్తున్నట్టయితే మీరు బీఆర్పీ కార్డ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు కావాల్సింది నెంబర్ 3 వచ్చేసి ఫోటోస్ అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇవి కూడా మన స్టాండర్డ్ ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కాదు, షెంజన్ వీసాకి సపరేట్ సైజ్ అనమాట. సో ఇవి 35 mm విడ్త్ 45 mm హైట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇందులో కూడా 70 to 80% ఆఫ్ ద ఫోటో మన ఫేస్ అయి ఉండాలి. సో అంటే క్లోజ్అప్ ఫోటో అనమాట. మీరు యూజువల్ ఫోటో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షెంజన్ వీసా సంబంధించింది అని చెప్తే వాళ్ళ దగ్గర స్టాండర్డ్ సైజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో దాన్ని బట్టి మీరు ఫోటో తీయించుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంటేషన్ కూడా ఉండాలండి. ఇందులో మొత్తం 3 points ఉన్నాయి. ఒకటి రౌండ్ ట్రిప్ టికెట్స్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్, ఇంకా మీ ఐటనరీ ట్రావెల్ ఐటనరీ. సో ఈ 3 కూడా ఉండాలి. సో రౌండ్ ట్రిప్ టికెట్స్ కి మీరు ఫ్లైట్ టికెట్స్ కానీ లేకపోతే మీరు ట్రైన్ ద్వారా జర్నీ చేసినట్టయితే అంటే యూరోస్టార్ లాంటి ట్రైన్ అట్లా ఏదైనా కానీ ఆ జర్నీ మొత్తం అంటే మీరు ఆన్బోర్డ్ జర్నీ తర్వాత అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్న ఆ జర్నీ ఆ టికెట్స్ మీరు సబ్మిట్ చేయాలి. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్, మీ ఎంటైర్ ట్రిప్ డ్యూరేషన్ కి మీకు అకామిడేషన్ మీరు ఎక్కడైతే స్టే చేయబోతున్నారో సో దాని ప్రూఫ్ అనమాట. దాని తర్వాత మీ ట్రావెల్ ఐటనరీ. ఈ ట్రావెల్ ఐటనరీ అంటే మీరు మీ మొత్తం ట్రిప్ లో మీరు ఏమేమి చేస్తున్నారు దాని గురించిన ఒక డాక్యుమెంట్. లైక్ మీరు ఒకవేళ ఇండివిజువల్ గా వెళ్తున్నారు అనుకోండి, మీరు మెన్షన్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ డే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు, తర్వాత సెకండ్ డే ఎక్కడికి వెళ్తున్నారు, థర్డ్ డే ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా జస్ట్ ఒక సింపుల్ ఐటనరీ మీరు టైప్ చేసుకుని సో అది కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు మీ అప్లికేషన్ ఫామ్ తో పాటు. ఒకవేళ మీరు కనుక ఏదైనా టూర్ ఆపరేటర్ ద్వారా అప్లై చేసుకుంటున్నట్టయితే మీరు ఆ టూర్ ఆపరేటర్ని అడిగితే వాళ్ళు మీకు ఐటనరీ డాక్యుమెంట్ పంపిస్తారు. సో దాన్ని మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఎన్క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ మీన్స్ డాక్యుమెంట్స్ అండి. ఇవి డిఫరెంట్ సిచ్యుయేషన్ బట్టి డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే మీరు ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే రిటైర్డా, లేకపోతే హౌస్ వైఫా, ఇలా డిఫరెంట్ సిచ్యుయేషన్ బట్టి మీకు డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ నేను మీకు ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లెట్స్ సే మీరు ఎంప్లాయిడ్ అనుకోండి, అంటే మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు మీ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్ ప్రొడ్యూస్ చేయాలి. దాంతో పాటు ఇంకొక లెటర్ తీసుకోండి మీ ఎంప్లాయర్ నుంచి. అందులో మీ డిజిగ్నేషన్ ఏంటి, మీరు ఎప్పటి నుంచి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. దాంతో పాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీ ట్రిప్ డ్యూరేషన్ కి మీకు హాలిడేస్ అప్రూవ్ చేసినట్టు మీ ఎంప్లాయర్, అది కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోండి. మీరు సో డేట్ నుంచి సో డేట్ వరకు ట్రావెల్ వెళ్తున్నారు అండ్ హాలిడేస్ ఆర్ అప్రూవ్డ్ ఫర్ దిస్ పర్సన్ అన్నట్టుగా
ఆ స్టేట్మెంట్ కూడా తీసుకోండి. దీంతో పాటు 3 మంత్స్ పే స్లిప్స్, ఇంకా 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా సైన్ అండ్ స్టాంప్ అయి ఉండాలన్నమాట. ఇంకా దాని తర్వాత మీరు లాస్ట్ 2 ఇయర్స్వి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసారు కదా, ఆ డాక్యుమెంట్ కూడా ఎన్క్లోజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ బిజినెస్ ఉంది, అలాంటప్పుడు మీరు మీ కంపెనీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకేలో ఉన్నారు, మీరు లిమిటెడ్ కంపెనీ ఉంది మీకు, అప్పుడు మీరు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ షోయింగ్, అంటే మీరు ఆ కంపెనీ డైరెక్టర్ అన్నట్టు చూపిస్తూ, దాంతోపాటు మీ కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అలాంటివన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక ఒకవేళ రిటైర్డ్ పర్సన్కి అప్లై చేస్తున్నట్టయితే మీ పెన్షన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎన్క్లోజ్ చేయొచ్చు. దాంతోపాటు మీ పెన్షన్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంటుంది కదా, అది ఆ స్టేట్మెంట్స్ తీసుకుని అది కూడా లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ మీరు ఎన్క్లోజ్ చేయొచ్చు అనమాట. సో దాంతోపాటు మీకు ఇంకేమైనా ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ హౌస్ వైఫ్స్ కి అప్లై చేస్తున్నట్టయితే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్, అది కూడా అపోస్టిల్డ్, యూకేలో ఉంటే యూజువల్ గా అపోస్టిల్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు. అదేంటి అనేసి మీకు కనుక తెలియకపోతే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే దెన్ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టేసి మిగతా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా హస్బెండ్ పెట్టేసుకోవచ్చు. ఓకే, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అని అంటే యూజువల్ గా ద మోర్ ద బెటర్ అండి, అంటే డిపెండింగ్ ఆన్ మీ డ్యూరేషన్ ఆఫ్ ట్రిప్ అనమాట. సో మీ ట్రిప్ డ్యూరేషన్ కి మొత్తం మీరు కవర్ చేసే సఫిషియెంట్ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి అని చూపించుకోవడం ఇక్కడ మెయిన్ ఉద్దేశం అనమాట. సో మీ ట్రిప్ డ్యూరేషన్ బట్టి మేబీ అట్లీస్ట్ ఒక 1.5-2 lakhs రూపీస్ అన్న మీ అకౌంట్ లో ఉంటే బెటర్. యూకేలో అయితే అట్లీస్ట్ 1,500-2,000 pounds దాకా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ కూడా ఎన్క్లోజ్ చేయాలన్నమాట. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలి అని అంటే అట్లీస్ట్ 30,000 euros అమౌంట్ కి కవర్ అయ్యేలాగా మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది కూడా షెంజన్ కంట్రీస్ ని కవర్ చేసేలాగా చూసుకోండి. నేను యూజ్ చేసిన ట్రావెల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే అవి ట్రై చేయండి. వీటన్నిటితో పాటు ఇంకా నెక్స్ట్ మీకు కావాల్సింది పేమెంట్ ఆఫ్ ఫీ డాక్యుమెంట్ అండి. అంటే మీరు ఒకవేళ కొన్ని ఎంబసీస్ కి ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేయడం ఉంటుంది, కొన్నిటికి డైరెక్ట్ గా మీరు విఎఫ్ఎస్ గ్లోబల్ కి వెళ్ళినప్పుడు అక్కడ పే చేయడం అలా ఉంటుంది అనమాట. సో అలా అప్ఫ్రంట్ పే చేసేది ఏదైతే ఉందో మీరు ఆన్లైన్ లో పే చేసినప్పుడు ఆ రిసీప్ట్ ని కూడా అప్లికేషన్ తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీసా అప్లికేషన్ డాక్యుమెంట్స్ లో అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి కవర్ లెటర్ అండి. సో మీ సిచ్యువేషన్ అంతా కూడా, అంటే మీ పర్పస్ ఆఫ్ ట్రావెల్, ఇంకేమైనా స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కూడా ఎంబసీకి మీరు కవర్ లెటర్ లో అవంతా కూడా రాయొచ్చు. మీకు లాట్ ఆఫ్ ఫార్మాట్స్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కవర్ లెటర్ ఎలా రాసుకోవాలనే దాని గురించి. ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను పింక్ చేస్తే నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నా దగ్గర ఉన్న ఫార్మాట్స్ కన్నా ఏమైనా కావాలంటే పింక్ చేయండి. ఓకే, ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అని అంటే స్పాన్సర్షిప్ డాక్యుమెంట్ అండి. సో ఒకవేళ మీరు ఈ ట్రిప్ కనుక మీరు సొంతగా ఖర్చు పెట్టట్లేదు, ఇంకెవరైనా మీకోసం స్పాన్సర్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీకోసం స్పాన్సర్ చేయడము, లేకపోతే మీరు మీ పేరెంట్స్కి ఏమైనా స్పాన్సర్ చేయడము, ఇలా ఏమైనా ఉందనుకోండి, లేకపోతే మీరు స్టూడెంట్ అయ్యింది మీ పేరెంట్స్ మీకు స్పాన్సర్ చేస్తున్నారు, ఇలా ఈ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. బేసికలీ మీరు సొంతంగా ఖర్చు పెట్టకుండా ఇంకెవరైనా మీకోసం కనుక స్పాన్సర్ చేస్తున్నట్లయితే మీరు స్పాన్సర్షిప్ డాక్యుమెంట్ అని ఉంటుందండి. అది ఫార్మాట్ కూడా ఉంటుంది ఆన్లైన్లో. సో ఆ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకుని అంటే కొన్ని ఎంబసీస్ కి సెపరేట్ గా వాళ్ళ ఓన్ ఫార్మాట్ కూడా ఉంటుందన్నమాట. అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ ని ఫిల్ చేసుకుని ఈ అప్లికేషన్ తో పాటు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దాంతో పాటు మీ స్పాన్సర్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా చూపించడానికి వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టాల్సి వస్తుంది. లైక్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా, అంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎనఫ్ ఫండ్స్ ఉన్నాయి అని చూపించడానికి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది, అలాంగ్ విత్ దేర్ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్. ఓకే, సో మొత్తానికి అవండి మనకు కావాల్సిన మెయిన్ డాక్యుమెంటేషన్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో గైస్, షెంజన్ వీసా అప్లికేషన్ సంబంధించి నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయండి, అవి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా వచ్చేసి మీరు ఏ కంట్రీకి అప్లై చేస్తే వీసా లాంగర్ వ్యాలిడిటీ వస్తుంది అనే దాని గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ నా ఫ్రెండ్స్ నుంచి కానీ నేను విన్నది ఏంటి అని అంటే ఫ్రాన్స్ ఎంబసీ కొంచెం లాంగర్ వ్యాలిడిటీ పీరియడ్ ఇస్తుంది అనమాట షెంజన్ వీసాకి కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇంకా కొన్ని కంట్రీస్ కూడా ఇస్తాయి, బట్ ఫ్రాన్స్ వచ్చేసి మీకు నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది, కొంచెం లాంగర్ వ్యాలిడిటీ కూడా వస్తుంది. సో మీకు కనుక కుదిరితే మీ ఐటనరీలో కనుక ఫ్రాన్స్ ఉంటే డెఫినెట్ గా మీరు ఫ్రాన్స్ కి అప్లై చేసుకోండి. సమ్ టైమ్స్ కొందరు ఏం చేస్తారు అని అంటే ఫ్రాన్స్ నుంచి వీసా తీసుకుని ఫ్రాన్స్ కి అసలు వెళ్లకుండా అదర్ కంట్రీస్ కి వెళ్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు, కాకపోతే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అనమాట. మీరు ఫ్రాన్స్ ఎంబసీ నుంచి మీరు వీసా తీసుకున్నారు, కానీ
అసలు ఫ్రాన్స్ మీ ఐటనరీలో లేదు అనేసి ఒక క్వశ్చన్ మీకు బార్డర్ కంట్రోల్ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రిస్క్ తీసుకోవద్దు అని అనుకుంటే మీరు వీలైనంత వరకు మీ ఐటనరీలో ఏ కంట్రీస్ ఉన్నాయో వాటికే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదర్వైజ్ అలా చేయకపోయినా కూడా ఓకే, బట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అనుకుంటే మనము సేమ్ ఏ కంట్రీస్కి అయితే వెళ్తున్నామో ఆ కంట్రీస్కి అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇంకొక టిప్ ఏంటంటే కొంచెం లాంగర్ వ్యాలిడిటీ తెచ్చుకోవడానికి ఇది జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట, ఇది గ్యారంటీ అని కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్లో ఇటలీ వెళ్తున్నారు అనుకుందాము, ఒక 1 వీక్ ట్రిప్. ఓకే, సో మీరు ఆ ఒక్క ఇటలీ అనే ఐటనరీ ఒక్కటే కాకుండా మీ అప్లికేషన్ లో ఇంకొక కంట్రీ కూడా, లెట్స్ సే స్విట్జర్లాండ్. సో ఏప్రిల్లో మీరు ఇటలీకి వెళ్తుంటే లెట్స్ సే ఆగస్ట్ లో మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాము అనేసి ఇంకొక ఐటనరీ క్రియేట్ చేసుకుని దానికి రౌండ్ ట్రిప్ టికెట్స్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ కోసము ఏదైనా ఫ్రీ క్యాన్సిలేషన్ ఉన్న హోటల్స్ బుక్ చేసుకుని, ఈవెన్ ఫ్లైట్స్ కూడా మీరు డమ్మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సమ్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, డమ్మీ టికెట్స్ మీరు తర్వాత క్యాన్సిల్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. ఆ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ లింక్ చూడండి. అక్కడ నుంచి మీరు డమ్మీ ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ booking.com లో మీరు చాలా హోటల్స్ కి ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటుంది. సో అలా ఫ్రీ క్యాన్సిలేషన్ హోటల్స్ తీసుకుని మీరు ఓవరాల్ గా ఒక బుకింగ్ చేసేసుకోవచ్చు అనమాట స్విట్జర్లాండ్ కి. సో ఇది కూడా మీరు ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ లో పెట్టుకోండి సెకండ్ ట్రిప్. సో అప్పుడు మీరు ఇటలీకి అప్లై చేస్తున్నప్పుడు మీరు మీ కవర్ లెటర్ లో మెన్షన్ చేయొచ్చు ఏంటి అని అంటే, మీరు ఇటలీతో పాటు స్విట్జర్లాండ్ కూడా వెళ్తున్నారు ఒక 3-4 మంత్స్ డౌన్ ద లైన్, లేకపోతే 6 మంత్స్ డౌన్ ద లైన్ అలా చెప్పారనుకోండి, మోస్ట్ లైక్లీ మీకు రెండు ట్రిప్స్ ని కవర్ చేస్తూ వీసా వ్యాలిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్స్ నాట్ గ్యారంటీడ్, బట్ నేనైతే లాస్ట్ టైము 3 ట్రిప్స్ ఉన్నాయన్నమాట నావి. అంటే నేచురల్లీ మేము 3 ట్రిప్స్ వెళ్తున్నాం కాబట్టి ముందే బుక్ చేసేసుకున్నాము. సో ఆ 3 ట్రిప్స్ ని కవర్ చేస్తూ మాకు 1 ఇయర్ వ్యాలిడిటీ వచ్చింది అనమాట. సో అది చాలా యూస్ఫుల్ గా అనిపించింది మాకు. అంటే అది అందరికి, ఒకవేళ మీకు నిజంగా ట్రిప్ లేదనుకోండి, మల్టిపుల్ ట్రిప్స్, స్టిల్ మీరు ఇలా ఒక డమ్మీ టికెట్ ట్రై చేసుకుని అది తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి అలా ట్రై చేస్తే మీకు లాంగ్ టర్మ్ వీసా వచ్చే ఛాన్స్ ఉంది. సో గైస్, ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అండి నా సైడ్ నుంచి, మీరు కనుక యూరోప్ ట్రావెల్ ప్లాన్ చేస్తున్నట్టయితే అండ్ మీరు కనుక యూకేలో ఉన్నారనుకోండి, మీకు GHIC అనే ఒక కార్డ్ ని అప్లై చేసుకునే ఛాన్స్ ఉందండి. అంటే గ్లోబల్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనమాట. ఇది NHS నుంచి ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే షెంజన్ కంట్రీస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, మీరు డైరెక్ట్ గా మీరు ఈ కార్డు చూపించేసేసి AND సెక్షన్ కి వెళ్ళిపోయి అక్కడ మీరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. మీరందరూ యాక్చువల్గా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వెళ్తారు, కాకపోతే GHIC కార్డు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా క్విక్ గా అయిపోతుంది అనమాట ప్రాసెస్. అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే మనము ఆ బిల్స్ అన్ని తీసుకుని మళ్ళీ ట్రావెల్ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ చేసుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా చాలా సింపుల్ గా అయిపోతుందండి GHIC కార్డు ఉంటే. మాకు రీసెంట్ గా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దానివల్ల మేము ANDకి వెళ్లాల్సి వచ్చింది అనమాట ఆస్ట్రేలియా ఉన్నప్పుడు. సో అప్పుడు మేము ఈ GHIC కార్డు మా దగ్గర ఉండేసరికి చాలా హెల్ప్ అయింది. డైరెక్ట్ గా ANDకి వెళ్ళిపోయి అక్కడ కార్డు చూపించిన వెంటనే వాళ్ళు మొత్తం మా డీటెయిల్స్ అన్ని ఆ కార్డు లో ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని రిట్రీవ్ చేసుకుని మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేసారు. సో విత్ ఇన్ ఒక ½ అన్ అవర్ లో మాకు అపాయింట్మెంట్ అయిపోయింది కన్సల్టెన్సీ. సో చాలా సింపుల్ అనమాట ప్రాసెస్. కాబట్టి నేను మీ అందరికీ ఇదే సజెస్ట్ చేస్తున్నాను. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. సో డెఫినెట్ గా ఈ GHIC కార్డ్ ని మీరు అప్లై చేసుకోండి. అసలు ఈ GHIC కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇంకొక వీడియో సెపరేట్ గా చేస్తాను. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కావాలంటే నా ఛానల్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చేసుకోకుంటే. ఓకే, సో గైస్, ఇవాళ వీడియోలో మనము షెంజన్ వీసా గురించి లాట్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ చేసాం కదా. లైక్ అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇంకా లాట్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ, ఇంకా లాంగ్ టర్మ్ షెంజన్ వీసా ఇండియన్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఇంకా చాలా విషయాలు మనం కవర్ చేసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక ఈ షెంజన్ వీసా కనుక అప్లై చేయాలనుకుంటున్నారంటే వాళ్ళ కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా దీంతో పాటు లాట్ ఆఫ్ యూస్ఫుల్ వీసా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ UK వీసా, స్టూడెంట్ వీసా, వర్క్ వీసా, ఇలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా, ఇంకా ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో. కాబట్టి డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.